దేవుని యొక్క మహా అత్యున్నతమైనటువంటి కృపను బట్టి, అపారమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు మనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈరోజు మన ఏంటని చెప్పండి. ఈరోజు ఏంటి? మంటల ఆదివారం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి చాచి దేవునికి గట్టిగా మహిమ వచ్చేటట్లుగా చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుని మహా అత్యున్నతమైనటువంటి కృపను బట్టి, అపారమైనటువంటి ప్రేమ బట్టి, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో మహిమపరచాలి. ఎందుకంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి మానవుని జీవితానికి అనుకూలంగా కనపడుతున్నాయి. అంతా వ్యతిరేకత. ఎక్కడ చూసినా సరే మరి అసమాధానం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఆ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలంటే, దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానం కాక జ్ఞానం వలె నడుచుకున్నాం. సో కాబట్టి మనం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటేనే క్రైస్తవ్యం అనేటువంటిది అనిపించుకుంటుంది. అన్ని విషయాలు కరెక్ట్గా లేకుండా మనం ఉంటే క్రైస్తవులుగా ఉండటానికి మనం పిలువబడం. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరి అదే ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను మరి వ్రాసినటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నామండి. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి మనం అందులో ఉన్నటువంటి సత్యాలను మన హృదయంలో చేర్చుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి యోహాను తన యొక్క దర్శనాన్ని పరలోకంలోకి వెళ్ళిపోయింది. ఆ యోహాను గారి యొక్క ఆత్మ పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళి రేపు జరగబోయేటువంటి రాబో దినంలో జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రాత్రి నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవరియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని చాలు నీవు కనుగొంటివనియు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ మంటల ఆదివారపు ఆరాధన క్రమంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ అద్భుతమైనటువంటి సన్నిధి మాతో ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ కుమారుడు తిమోతి ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. అలా గల్పుడన్న యోగిన భాగ్యులను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. నా మాటలను మీ శిల్వచన మరియు పాలించుకోండి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో అభిషేకించండి. మీ మహిమ కొరకు నన్ను వాడుకోండి. వీళ్ళందరి పని గల చివరి గ్రహింపు గల హృదయములు ఇచ్చేది. నీ మందిరము నీ మహిమతో నింపండి. మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నా యేసయ్యా, ఒంటరినై తోడు
నీ వైపు నేను చూసిన నీ వైపు నేను చూసిన దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను చివరి దినాలు ఒక విధంగా చెప్పాలంటే అంత్య కాలంలో జరగబోయేటువంటి సత్యాలను జరగబోయే విషయాలను ముందుగానే మనకు తెలియపరిచారు. దయచేసి వినండి. తండ్రి తన కుమారులకు చెప్తాడు, రేపు జరగబోయే భవిష్యత్తు ఆ తండ్రి అనుభవించి కుమారుతో చెప్తాడు. ఏమని చెప్తాడు? నాయనా, మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నేను చెప్పినట్లుగా మీరు జీవించాలి, నేను చెప్పినట్లుగా బ్రతకాలి, లేకపోతే ఈ భూలోకం మిమ్మలను నిందిస్తుంది, హింసిస్తుంది, మీ పేరు చెడ్డదని కొట్టి వేయబడతాయి. సో కాబట్టి నేను తండ్రిగా చెబుతున్నాను, ఈ భూలోకంలో నేను అనుభవించాను. కుమారుడుగా నువ్వేం చేయాలంటే ఈ రీతిగా ఇలా బ్రతకాలి, నాకు నా వలే మీరు జీవించాలి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునటువంటి బిడ్డలతో చెప్తున్నాను. అదే రీతిగా ఇక్కడ రేపు జరగబోయేటువంటి విషయాలు కనుక ఈ ప్రజెంట్ ఈ ప్రకటన గ్రంథము ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ 7 సంఘాలలో ఉన్నటువంటి మొదటి సంఘం అయినటువంటి ఎఫెసీ సంఘస్థులతో చెప్తున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని చెప్తున్నాడు చెప్పండి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దుష్టులను సహింపలేదని అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకోవడం వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని నువ్వు గ్రహించి వారు అబద్ధికులని నువ్వు గ్రహించావు. ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ కొంతమంది ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే అంటే అపోస్తులు అంటే దేవుని యొక్క శిష్యులు, ఒక విధంగా చెప్పండి పూజనీయులు అనేటువంటి వారు ఎవరు, పూజనీయులు అనేటువంటి వారు ఎవరు కారు అని నువ్వు తెలుసుకున్నావు, వాళ్ళని వివేచించావు. ఈ రోజున మనం ఈ ప్రపంచంలో ఒక విధంగా ఆలోచన చేస్తుంటే ప్రపంచంలో అనేక మంది దయచేసి వినండి, అనేక మంది ఏం చేస్తున్నారు చెప్పండి? రకరకాల బోధను ప్రపంచం అంతా కూడా విస్తరింపజేస్తున్నారు. ఆ బోధ గురించి ముందుగానే చెప్పాడు. ఎఫెసీ సంఘస్థుల్లో అనేకమైనటువంటి రకరకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అపోస్తులు కాక అపోస్తులు మేము నిజమైన అపోస్తులు అని చెప్పేటువంటి ఆ స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో రియల్గా నిజమైనటువంటి బోధ ఎవరు, బైబిల్ ప్రకారం ఎవరు బోధిస్తున్నారు, బైబిల్ ప్రకారం ఎవరు మాట్లాడుతున్నారు, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను ఎవరు తెలియజేస్తున్నారు అని ఎవరైతే గ్రహిస్తారో అదే. అందుకని వీళ్ళు గ్రహించారట, ఎఫెసీ సంఘంలో గ్రహించారట, ఇది నిజమైన బోధ, ఇది నిజమైన బోధ కాదు, వీళ్ళు నిజమైన అపోస్తులు కాదు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, ముందే చెప్పాడు కదండి, గొర్రెలు మంచివి ఏంటంటే తోడేళ్ళు ప్రవేశిస్తాయి. అంటే గొర్రెల చర్మము కప్పుకొని మేము కూడా గొర్రెలమే. ఎవరు తోడేళ్ళు అంటారంట? తోడేళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే గొర్రెకి శత్రువు.
గొర్రెను చంపుకు తినేటువంటిది తోడేలు. సో కాబట్టి అలాంటి పరిస్థితులు మీలో ఎఫెసీ సంఘంలో ఉన్నవని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తులు కాదు కానీ అపోస్తులు అని చెప్పుకుంటారట. అలాంటి వారిని నువ్వు గ్రహించావు. నిజమైన బోధ ఏదో, దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చిన బోధ ఏదో, మనుషుల బోధ ఏదో నువ్వు గ్రహించావు. కాబట్టి నువ్వు అలాంటి సాక్ష్యం నీలో ఉంది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నటువంటి నిన్ను ఏం చేస్తాను, నీ మీద ఒకటి ఏంటంటే తప్పు ఒకటి మోపవలసి ఉంది. హల్లెలూయా. ఇన్ని చేసినా కొన్ని అబ్జర్వ్ చేస్తున్నావు, కొన్ని గమనిస్తున్నావు, కానీ నీ మీద ఈ సంఘంలో ఉన్నటువంటి వారిని చెప్తాను, నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటా తప్పు? నువ్వు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలండి. నువ్వు ఏ స్థితిలో పడిపోతావో, ఎలాంటి పరిస్థితుల్లో లోకంలో పడిపోయావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయావో, ఆ పరిస్థితిని ఏం చేయవు, జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి వినండి. ప్రజెంట్ మనమున్న పరిస్థితి, అందుకని ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటా. వాక్యాన్ని ముందుగా కొన్ని విషయాలు 5-10 నిమిషాలు హెచ్చరిక చేస్తూ ఉంటా. ఎందుకంటే మనం ఒక ట్రాక్లో వెళ్తున్నాం, ఒక మార్గంలో వెళ్తున్నాం. ఏంటి మార్గం చెప్పండి? మనం ఒక మార్గంలో వెళ్తున్నాం. ఏంటి ఆ మార్గం? యేసుక్రీస్తు వారు నేనే ఆయన మార్గంలో వెళ్తున్నాం. సో ఆయన మార్గంలో వెళ్తున్నాం. మనము ప్రక్కకు అంటే సైడ్ అంటే ప్రక్కకు తొలిగామా, లేకపోతే ఆయన మార్గంలోనే ఉన్నామా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మనం గ్రహించాలట, గమనించాలి. మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పరీక్షించుకుంటావో నేను దేవుని మార్గంలో ఉన్నానా, లేదా దేవుని మార్గం విడిచి వేరొక మార్గంలో ప్రవేశించానా అని ఎప్పుడు. అందుకని నువ్వు ఏ స్థితిలో పడిపోతావో జ్ఞాపకం. ఏ విషయంలో పడిపోయావు, ఏ విషయంలో ఈ లోక సంబంధం విషయంలో ఆశపడ్డావు లేదా లోపడ్డావు, ఏ విషయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు, ఆ విషయాన్ని. అందుకనే ఏ స్థితిలో నువ్వు పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు మార్గంలో దేవుని మార్గంలో వెళుతున్నట్టు మనం ప్రక్క వైపు చూసాం, మన మనసు అట్లా డైవర్ట్ అయింది. ఆ మనసు అటు డైవర్ట్ అవ్వగానే వెంటనే వాటి మీద మనం ఆశ్చర్యపడుతున్నాం, వాటిలో ప్రవేశిస్తున్నాం. అప్పుడు ఈ మార్గం ఏమయ్యో ఈ మార్గం నుంచి బయటకు ప్రక్కకు తొలిగాం. సో కాబట్టి ఎప్పుడైతే పడిపోయావో మార్గంలో ఉన్నావా? చెప్పండి, పడిపోయే మార్గంలో ఉన్నావా? ఇప్పుడు మనం చెప్పాను, మనం ఈ పక్కగా డ్రైవర్ అవ్వగానే వెంటనే పడిపోయావు. అందుకని ఏ స్థితిలో నీవు పడిపోతావో జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను పలానా స్థితిలో మాటల్లో పడిపోయాను, ఆలోచనలో పడిపోయాను, చూపులో పడిపోయాను, లేకపోతే లోక ఆశల్లో పడిపోయాను, దేవుడిని ప్రక్కన పెట్టేశాను, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాను, ఈ లోకంతో పొత్తు కుదుర్చుకున్నాను, లోకంతో కలిసి ఉంటున్నాను. ఏ స్థితిలో నువ్వు పడిపోతావో అందరికీ దేవుని స్తోత్రం చెప్దాం. ఏ స్థితిలో పడిపోతావో ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నీ తలపులు పడిపోయావు, నీ తలపులు వేరే విధంగా వచ్చినాయో, తలపుల్లో పడిపోయావు. ఒకసారి ఆలోచించు. నీవు మాట్లాడే మాటల్లో పడిపోయావు, నువ్వు ఆలోచించే ఆలోచనలో పడిపోయావు. ఏ స్థితిలో నువ్వు పడిపోతావు. అందుకని ఏ స్థితిలో నువ్వు పడ్డావో, ఎక్కడ పడ్డావండి? ఎక్కడ? అయ్యో పడిపోయా, లేపండి ఏమంటావు? అయ్యో పడిపోయి కారణం ఏంటండి? అతని కాలు జారి పడిపోయాడు, ఎదురు దెబ్బ తగిలింది. ఏమండి? పడిపోయి కొడకట, ఎదురు దెబ్బ తగిలితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడంట. అమ్మ అంటారు కానీ యేసయ్యా అంటారా? చెప్పండి. ఎదురు అమ్మా అంటారు కానీ యేసయ్యా అని అరుస్తారా? కొంతమంది అయితే అరుస్తారు, ఎందుకంటే మనసు హృదయంలో దేవుడు ఉంటారు కాబట్టి యేసయ్యా అంటారు. కొంతమంది అయితే అమ్మ అంటారు, అరుస్తారు. కారణం ఏంటంటే ఎదురు దెబ్బ తగిలినప్పుడు. కాబట్టి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అరుస్తాం. కాబట్టి ఎవరి జ్ఞాపకం రావాలంటే యేసు ప్రభు వారి జ్ఞాపకం రావాలి. సో కాబట్టి ప్రక్కకు తొలగినప్పుడు
ప్రక్కకు వెళ్ళినప్పుడు, దేవుని మార్గంలో వెళ్ళకుండా దేవుని ప్రక్కకు తొలగినప్పుడు వెంటనే ఏముందంటే చెప్పండి, ఏ స్థితిలోనూ అమ్మో నేనేంటి ఈ లోకంలో పడిపోయాను, నేను తిరిగి మారు మనసు అన్నాడా? నువ్వు ఏ స్థితిలో పడిపోతావు అని జ్ఞాపకం చేసుకొని మారు మనసు. ఏ స్థితిలో పడిపోతావు అంటే అర్థమైందా? ఏ సిచ్యువేషన్లో నువ్వు బయటకు వచ్చేసావో, దేవుని మార్గం నుంచి ప్రక్కకు వచ్చేసావో, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేయమన్నాడు? తిరిగి మారు మనసు. ఎఫ్ఎస్సి సంఘంలో చాలా మంది ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ప్రవర్తనలు, క్రియలు పడిపోయారు. పడిపోయినటువంటి వారికి మరలా ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అందుకని అది పెట్టారా, నేను ఈ స్థితిలో పడిపోయాను, ఈ పరిస్థితుల్లో నా పరిస్థితులు ఏం చేసినట్టు, నా పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా అయినాయి, అందుకని నేను ప్రక్కకు వచ్చేసాను, దేవుని మార్గం నుంచి ప్రక్కకు వచ్చేసాను, ప్రక్క మార్గంలో వెళ్ళిపోయాను. అందుకని అది తెలుసుకొని ఏం చేయాలంట? తిరిగి మారు మనసు మళ్ళా దేవుని మార్గంలోకి రావాలి. ఏ స్థితిలో నువ్వు పడిపోతే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాను. బాప్తిసం పొందినటువంటి తొలి దినాలు చాలా బాగా కరెక్ట్గా ఆరాధనలకు వస్తాం, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాం. కానీ కొన్ని దినాల తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత ఏముందో చెప్పండి, మనలో ఉద్యమం లేకపోతే పరిశుద్ధత క్రమం ఏముంది? తగ్గిపోతుంది. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నువ్వు పడిపోతావో, మొదటి ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో అది తెలుసుకో. మొదటి స్థితి చాలా బాగుంటుంది. నమ్మి బాప్తిసం పొంది తొలి దినాల్లో క్రమంగా దేవుల్లో ఉంటావు, అన్ని క్రమంగా చేస్తాం. కానీ రాను రాను ఏమవుతుందంటే మీరు సీనియర్ అయిపోతారు. ఏమైపోతారు? మీరు సీనియారిటీ వచ్చేస్తుంది. సీనియారిటీ వచ్చేసేసరికి ఏమవుతుంది చెప్పండి? గర్వం వస్తుంది. గర్వం ఏం చేస్తుందండి? నాశనం. ఏమండి, దయచేసి మీ అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం గర్వం నాశనానికి అంటాం. నీలో ఎందుకు గర్వం వచ్చింది? గర్విష్ఠుడు నాశనం అవుతానని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తాను. అందుకని నువ్వు ఏ రీతిగా తొలి దినాల్లో యేసు ప్రభువు నమ్ముకుని బాప్తిసం పొందినటువంటి రోజుల్లో ఎలా ఉన్నావు అదే రీతిగా మనలా ఉండు. ఏ స్థితిలో పడిపోయినది జ్ఞాపకం చేసి తిరిగి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. ఆ మొదటి క్రియలు మొదట చేసావు. చూసావా? రక్షించబడినటువంటి దినాల్లో ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నావు, ఎంత పవిత్రతను కాపాడుకున్నావు, ఎంతగా దేవుడు వెలిగావు. ఆ వెలుగును మరలా నువ్వు పొందుకో. లేకపోతే హల్లెలూయా, నీ హెచ్చరించాడు, దిద్దుకోమన్నాడు. దిద్దుకోకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని. చాలా చాలా భయంకరమైనటువంటి హెచ్చరిక. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేసావా? సరే, లేకపోతే నేను ఎక్కడికి వస్తాను, నీ దీపస్తంభాన్ని తీసివేసేదను. ఒక విధంగా చెప్పాలంటే ఇది భయంకరమైనటువంటి హెచ్చరిక. క్రీస్తులు కలిగినటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది భయంకరమైనటువంటి హెచ్చరికే. మొదటి క్రియలు నువ్వు చేయకపోతే, మొదటి మారు మనసు నీకు లేకపోతే నీ దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంటండి బ్రదర్స్? ఏంటి దీపస్తంభం అంటే ఏంటి? నీలో ఉన్న ఆత్మ మరలా నా ఎక్కడికి వచ్చేస్తాడు. నీలో ఉన్న ఆత్మ మరలా నేను తీసేసుకుంటాను. నా ఆత్మ ద్వారా నువ్వు వెలిగించబడుతున్నావు. నా ఆత్మ ద్వారా భూలోకంలో సంచారం చేస్తున్నావు. నా ఆత్మ నీకు ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పని చేస్తే మంచిది, ఈ పని చేస్తే మంచిది కాదని. నీలో ఉన్న ఆత్మ, నా ఆత్మ దేవుడు అంటాడు, నా ఆత్మ నీలో ఉంది కాబట్టి ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డు. కాబట్టి ఈ పని చేయి, ఈ పని చేయమాక అని నీ ఆంతర్యంలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు ఎప్పుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు.
నేను ఒకసారి ఆలోచించాను. ప్రియాదేవి బిడ్డలారా, నిన్ను హెచ్చరిక చేస్తుంటుంది. హెచ్చరిక చేసినా సరే నీవు నా ఆత్మ ఏం చేస్తానంటే ఒక విధంగా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టావో, ఇప్పుడు చూస్తే పక్కకి వెళ్ళిపోయావు, అంటే దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయావు కాబట్టి నీ ఆత్మ బలహీనం అయిపోతుంది. అందుకని బలహీనం అయిపోయి నీ ఆత్మ, నీ శరీరం మనసు ఏకమై నీ ఆత్మ ఏం చేస్తానంటే బలహీనపరిచేసి ఉండు ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నేను మునిగి తేలాలి, నా యవన కాలం అంతా ఈ లోకంలో ఉపయోగించాలి, ఆ తర్వాత ఆత్మ నీ దగ్గరకు వస్తానంట. అది పద్ధతి కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావు, నీ ఆత్మ వెలిగించబడుతుందో, దేవునితో సహవాసం చేస్తున్నావు, అప్పటి నుంచి నీ ఆత్మ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ప్రజ్వలిల్లుతూ ఉండాలి. అందుకని మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. నీ ఆత్మ వెలిగించబడుతుంటే నీ క్రియలు కూడా వెలిగించబడతాయి. నీ ఆత్మ ఆరిపోతే నీ క్రియలు కూడా ఆరిపోతాయి. నువ్వు చేసే పనులు కూడా ఆరిపోతాయి. ఆరిపోతాయంటే ఏంటంటే చెప్పండి, వెలుగు అంటే ఒక విధంగా చెప్పండి, సూర్యుడు ఉదయిస్తుంటే మబ్బులు అడ్డం పడతాయి. అలాంటి స్థితి నీకు వస్తుంది ఈ ఆత్మీయ జీవితాన్ని. సో కాబట్టి నీవు మారు మనసు పొంది మొదటి క్రియలనే చేయాలి. మొట్టమొదటి ఎలా ఉన్నావో దేవునితో అలాగే ఉండు. అప్పుడు నీకు మారు మనసు వచ్చింది కాబట్టి మళ్ళా నిన్ను తీసుకుని పరలోక రాజ్యంలోకి పెడతా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశపెడతా. లేకపోతే నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతావు. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలని ఈ భూలోకంలో మన లోకానికి వేరే ప్రత్యేకించబడి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి దేవుని మార్గంలో నుంచి నువ్వు పడిపోయావు. ఏమంటే నేను పడిపోతుంది, నేను పర్ఫెక్ట్గా దేవునిలో ఉన్నాను అనేటువంటిది ఎవరైనా లేచి నిలబడి సాక్ష్యం చెప్పవచ్చు. చెప్పగలరా బ్రదర్? చెప్పగలరా? చెప్పండి. నేను ఏ విషయంలో పడిపోవాలా, నేను పర్ఫెక్ట్గా బాప్తిస్మం పొందిన నాకు నేను చెప్పడం వరకు కరెక్ట్గా ఉన్నాను అని చెప్పగలరా? ఆ టెస్టిమనీ, ఆ సాక్ష్యం నీకు దొరకదు. ఆ సాక్ష్యం నువ్వు ఇవ్వలేదు. కారణం ఏంటంటే నువ్వు మాటల్లో ఏదో ఒక చెడ్డ మాట అనేసేస్తావు. నీ ఆలోచనలో ఏదో ఒక చెడ్డ ఆలోచన చేస్తుంది, దురాలోచన, అసూయ. ఇది కూడా దేవునికి వ్యతిరేకమైనది. మరి ఎలా నువ్వు దేవుని రక్షించబడిన జనాలు ఎలా ఉండవు, నీ జీవితాంతో వరకు అలాగే ఉండవు. దేవుని వరకు హెచ్చరిక ఎందుకు చేయబడుతుందంటే అందుకని ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు. ఇది ఎవరికి చెప్పాడండి? రక్షణ పొందినటువంటి వారికి చెప్పాడు దేవుడు. రక్షించబడినటువంటి వారికి ఈ వాక్యాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని సరి చూసుకో. లేకపోతే నేను వచ్చి దీప స్తంభాన్ని తొలగించి వేస్తాను, తీసివేస్తాను. నిజంగా ఇది భయంకరమైనటువంటి మానవుని జీవితానికి భయంకరమైనటువంటి హెచ్చరిక. నీ ఈ హెచ్చరికను ఈ యొక్క ఉదయకాల సమయంలో హృదయంలో స్వీకరించి, అయ్యో నా ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోతున్నాను, ఎంతో కష్టపడతా, ఎంతో మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి నా ఆత్మీయ జీవితాన్ని మరలా సరి చేసుకుని మరలా యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నేను నడవాలి. ఆయనకి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. ఆయనని విధించిన, ఆయనకు మాట ఇచ్చాను, బాప్తిస్మం పొందినాడు, క్రమంగా దేవా నీ సందులో నేను ఉంటాను, క్రమశిక్షణగా మీరు జీవిస్తారు అని దేవ నీకు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం నా జీవితంతో వారికి ముందు కొనసాగాలి అని తిరిగి ఆ మారు మనసు నీలోకి రావాలని దేవుడు ఈ కాల సమయంలో దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నీవు అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకున్న వారిని ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? గ్రహించావు. వీళ్ళు అపోస్తులు కాదా, వీళ్ళు నిజమైన దేవుని సేవకులా, నిజమైన దేవుని సేవకులు కాదా అని కరెక్ట్గా నువ్వు గ్రహించావు. ఇది నిజమైన బోధ, దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ, లేదా మానవుడిగా మరి శరీర సంబంధంగా బోధించే బోధ అని నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మంచిది, ఆ విషయంలో నువ్వు క్యాచ్ చేసావు, ఆ విషయం పట్టుకున్నావు, ఆ విషయం నేను మెచ్చుకున్నాను. కానీ ఏం చేసావంటే నువ్వు పడిపోయావు. ఏ విషయంలో పడిపోయావు? అన్ని విషయాల్లో పడిపోయావు.
నీ మాట ఇచ్చావు, మాట నెరవేర్చట్లే. మాట్లాడే మాటల్లో ఏం చేసావు? తప్పు కనబడుతుంది. ఆలోచిస్తున్నావు, ఆలోచనలో తప్పు కనబడుతుంది. ప్రవర్తిస్తున్నావు, ప్రవర్తనలో తప్పులు కనబడుతున్నాయి. అన్నిటిలో తప్పులు కనబడుతున్నాయి. కాబట్టి ఏం చేయాలండి? తిరిగి మారు మనసు ఆ మొదటి క్రియలను చేయాలి. ఆ మొదటి క్రియలను చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను సరి చేస్తాడు, చూస్తాడు, తన బిడ్డగా చేర్చుకుంటాడు, తన నిత్య జీవన వారసత్వాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అందుకని మనం 3వ అధ్యాయం చదువుకున్నాం కదండి. ఎవరైతే జీవించిన వాడు ఇలాగ తెల్లని వస్త్రము ధరించుకొను. హల్లెలూయా. పడ్డావు, తిరిగి పడిపోయి అయినా మన లేచావు. అందుకని నీతిమంతుడు 7 మార్లు పడినా లేవలేక ఉండడు. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పడం ఏమైపోతుందో గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడట 7 మార్లు పడినా లేవలేకుండా ఉన్నాడు, లేస్తాడట. కానీ నీతిమంతుడు ఎవరంటే యేసుప్రభువుని పరిపూర్ణమైన విశ్వాసం ఇచ్చిన వాడు నీతిమంతుడిగా తీర్చబడట. నేను ప్రతిగా యేసుక్రీస్తు వారి కోసం కొడతా, ఇలా చావైతే అనేటువంటి వారట 7 మార్లు పడినా లేస్తారట. కాబట్టి నీతిమంతుడిగా నువ్వు మట్టమట్ట తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడాలంటే యేసు ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం నీలోకి రావాలి. ఏమంటే వినుట ద్వారా, వాక్యం వినుట ద్వారా విశ్వాసం. విని గ్రహించకుండా విడిచిపెట్టితే నీ జీవితం, ఆత్మీయ జీవితంలో ఎన్నో నష్టాలు వస్తాయి, ఎన్నో తీవ్ర లోట్లు వస్తాయి. అంటే పెద్దగా చెప్పండి, నువ్వు పడిపోతావు. అలా పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు లేవాలి, తిరిగి మానవాసు పొందాలి, దేవుని క్రియలు మళ్ళా ప్రారంభించాలి. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా ఉండటం దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకంతో పొత్తు కుదుర్చుకుంటే నువ్వు లోకాన్ని జయించలేవు, లోకంతో కలిసిపోతావు. లోకంతో కలిసిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమిటి, మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి కొండ నుంచి దిగుతారు. చూడాలి మొక్క ఎట్లా ఉంటుంది అమ్మా, ఎలా ఉంటుంది చెప్పండి. దగ్గ మోషే, నీ ముఖాన్ని మేము చూడలేకపోతాం, నీలో వెలుగు మా మీద వచ్చి పడుతుందయ్యా, మా కళ్ళు మరి పైకి కమ్ముతుంది, మేము పడిపోతున్నాం, వద్దు అమ్మ అంటే ముఖాన్ని ముసుగేస్తున్నాను. కానీ ఏంటంటే అతన్ని 40 దినాల ఉపవాస ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన ఏమైంది చెప్పండి? ఏమైంది చెప్పండి? 40 దినాల ఉపవాస ప్రార్థన ఆయన ముఖంలో దేవుని యొక్క ఆత్మ కాంతి ఏమైంది? ప్రకాశింపబడింది. అందుకని ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన, అలాగే రక్షణ పొందినటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళ ముఖాలు కూడా వికసిస్తాయి. ముఖంలో కళ ఉంటుంది, లోపల ఆత్మ వెలుగుతుంటే ముఖంలో కళ కూడా నీ లోపల ఆత్మ ఆరిపోతుంది చూసారా, నీ ముఖంలో కళ కూడా తగ్గిపోతుంది. కాబట్టి నా ప్రియ బిడ్డరా, ఈ భూలోకంలో మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి ఏ విషయంలోనూ పడిపోయావు, ఎక్కడ పడిపోయావు అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు పొందు. తిరిగి మారు మనసు పొందు. తిరిగి మారు మనసు పొందితేనే నిత్య జీవన పరలోక రాజ్య వారసత్వం నీకు లభిస్తుంది. లేకపోతే ఆ నిత్య జీవాన్ని ఏం చేస్తావు? నువ్వు కోల్పోతావు. అందుకని 10 మంది కన్యకులు బయలుదేరారు. 10 మంది కన్యకలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘంతో పోల్చాడిన యేసు ప్రభువు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ముందుగా రేపు జరగబోయే విషయం ఏంటంటే, ప్రపంచం అంతా కూడా ఒక సంఘంగా ఆయన తీర్చిదిద్దుతాడు. అందులో ఒక 10 మందిని ఎన్నిక చేశాడు. ఆ 10 మందిలో 5 సిద్ధపడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. 5 పరలోకపు విందులో ప్రవేశించారు, 5 విడిచిపెట్టబడ్డారు. కాబట్టి ఈ భూలోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి సంఘంగా కూడుకుంటుంటే వాళ్ళలో కొంతమందే ప్రభు యొద్దకు వెళ్తారట, కొంతమంది విడిచిపెట్టబడతారట. విడిచిపెట్టబడ వారికి భయంకరమైనటువంటి శ్రమలు. ఆ శ్రమ నుంచి తప్పించబడాలంటే, ఆ శ్రమ నుంచి నువ్వు విడిపించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు పరిపూర్ణంగా నీ ఆత్మ ఎప్పుడు వెలుగుతూనే
తమ దివిటీలు ఆరిపోతున్నాయి. దివిటీలు ఆత్మ ఆరిపోయింది. నూనె లేదు, వాక్యమైన నూనె లేదు, ఆరిపోతున్న దీపాలు. అప్పుడు ఆత్మ దీపం వెలిగించబడాలంటే వాక్యమైన నూనె హృదయం నిండుగా ఉండాలి.